షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ప్రతి పండక్కి అల్లుళ్ళు హ్యాపీ చేయడానికి వస్తారు. కానీ ఈసారి ఏంటో అల్లరి పాలు చేయడానికి వచ్చేస్తున్నారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది. భాస్కర్ నువ్వు ఒక అద్భుతమే. ఏమండి పక్కింట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారండి. మొగుడు పిల్లలన్నాక కొట్టుకుంటారు, మనకెందుకు చెప్పు? ఒకసారి మీరు వెళ్ళండి. ఒకసారి వెళ్ళడం వల్లే కొట్టుకుంటున్నారు. ఏమండి మీకు రేష్మి గురించి తెలుసా? తెలీదు. ఖుష్బు గారి గురించి తెలీదు. ఏంటండి కొంచెం కాన్సన్ట్రేషన్ చెయ్యండి. నీకు హైప్రాది గురించి తెలుసా? తెలీదు. రామ్ ప్రసాద్ గురించి తెలుసా? తెలీదు. మీ చెల్లి మీద కాన్సన్ట్రేషన్ చేయి, వాళ్ళ గురించి తెలుస్తుంది. ఎందుకు? మీ చెల్లి వాళ్ళతోనే తిరుగుతుంది. సత్య చెప్పండి. 6 సంవత్సరాల్లో 6 బిడ్డల్ని టక్క 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 కనేస్తాను నీతోని. ఎందుకండి? మీ నాన్న ఏం చెప్పాడు? నా కూతురు కడుపు ఖాళీ లేకుండా చూసుకో అన్నాడు. మా నాన్న చెప్పింది 3 పూట్ల నా కూతురికి తిండి పెట్టు అని. మీకేమర్థమైంది? మా చెల్లికి చలి పెరిగిందంట, ఎలా తగ్గాలో చెప్పరా? 2 దారులు ఉన్నాయి. మంచం మీద మీ చెల్లి ఉండాలి, మీ చెల్లి మీద దుప్పటి ఉండాలి. ఏంటి హనీమూన్ ఏదో టికెట్లు బుక్ చేయమన్నావు? అవునండి. ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ 16వ తేదీన మంచి ముహూర్తం ఉందంట. ఆ ముహూర్తంలో హనీమూన్ కి వెళ్తే మంచి బిడ్డ పుడతాడంట. మీది శుక్రవారం ఫ్యామిలీ. మీకెలా తెలుసు? టాస్ గెలిస్తే మ్యాచ్ గెలవరు, బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తారు. సరే అవన్నీ కాదు, పండక్కి మీ నాన్న బండి పెడతానన్నాడు. ఆ బండి గాని పెట్టితేనే నీతో కాపురం, లేకపోతే విడాకులు. సూట్ కేసు తీసుకొని పద, పుట్టింటికి వెళ్దాం. మా పుట్టింటికి కాదు, మీ పుట్టింటికి. పెళ్ళంటూ చేసుకుంటే చేసుకోవాలని అన్ని 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 పుచ్చుకోవాలని. ఆశ ఆశ చాక్లెట్ చాక్లెట్ ఏది ఏది రష్మి. నరేష్ ఏమన్నా టాబ్లెట్ ఉంటే చెప్పొచ్చు కదా. ఒకటే ఒళ్ళు నొప్పులు. అమ్మ రష్మి, ఆ ఒళ్ళు నొప్పులు మంచం నుండి కింద పడ్డందుకు వచ్చినాయి, నా మీద పడ్డందుకు కాదమ్మా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇవాళ ఏంటి సంక్రాంతి పండగ అంటే ఇంటి ముందు ముగ్గుండాలి కదా. నాకు ముగ్గులేయడం రాదండి. దీనికి ముగ్గులేయడం రాదంట. ముగ్గులేయడం రాకపోతేనే ముగ్గురిని ముగ్గులో దింపావా నువ్వు? అమ్మో వచ్చుంటో 30 మందిని దింపేవాడుదేమో. ఏమండి అమంగళ ప్రతిపత్తమవు కాదు. ఏమండి మొన్న ఎందుకు తాగారండి? అంటే పాత సంవత్సరం పోతుందని బాధతో తాగాను. మరి నిన్నెందుకు తాగారు? కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందంతో తాగాను. మరి ఈ రోజు ఎందుకు తాగుతున్నారు? అంటే కొత్త సంవత్సరం వచ్చిన పాత పిల్లలే ఉందని బాధతో తాగుతున్నా. నిన్ను కాదే నీ బాబుని తిట్టాను. అంతేనండి, ఒక్కసారి మంచిగా చూడండి నన్ను. పండగ మరేమీ లేదా? మామూలుగానే ఏమి ఉండదు నీ దగ్గర, మళ్ళీ పండగ. వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్. ఏమండి ఫీలింగ్స్ వస్తున్నాయి. పట్ట పక్కన ఫీలింగ్స్ ఏంటి? నైట్ వద్దు, నైట్ లో ఫీలింగ్స్ రావు. ఎందుకండి? చీకట్లో నువ్వు కనపడవు కదా. జోకు రండి. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అల్లుడు ఎప్పుడు వచ్చావు? పట్టపగల దుకాణం తెరిచేవేంటి? రాత్రిపూట కష్టం అయిపోతుంది. పండక్కి ఏదో పెడతానన్నా పెట్టు. పండక్కి ఏం పెడతా అన్నావు? బట్టలా? ఉంగరమా? పోనీ గడియారమా? పోనీ పిండి బట్టలా? బండి బండి. పండక్కి బండి పెడతానన్నా కదా, ఆ బండి పెడితే తీసుకొని నువ్వు నేను నీ కూతురు పోతాం. అల్లుడు వచ్చాడు. కోయి కోయి కోడిని కోయి. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి.
కోడి కాదురా, ముందు బండి పెట్టు. ముందు కోడిని తిన్న తర్వాత బండి ఎలాగైనా వస్తది. మావా ఏంటండి బండి 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 అని మా ఆయన మీద తగలడుతున్నారు? బండితో కాపురం చేస్తారా? బండికి ముద్దులు ఇస్తారా? బండి పెడతానని మాట ఇచ్చింది నువ్వు, ఇప్పుడు చింకిని దాన్ని ముఖం మీద కొలుతావా? ఎక్కువ మాట్లాడదు మా ఆయన, అర్థమవుతుందా? చెప్పండి. నీ బాబు అన్నాడు కదే. నేను నిన్ను అడుగుతా, నువ్వు దాన్ని అడుగుతావే. నా బండి అది. దీని బాబు నాకు పెడితే నేను నీకు పెడతా. ఏం చేద్దాం? ముందు మా మావయ్య దగ్గరికి వెళ్దాం. వాడు నీకు బండి పెడితే నువ్వు నాకు పెడతావు. మరి స్పాట్ లో ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. మీకు స్పాట్లు కావాలంటే రాడ్ ఉంది. మామయ్య కుటుంబం అన్నగారి కుటుంబం. ఎవరు? మామయ్య అల్లుడు. ఇంతకి ఎందుకు వచ్చావు? అంటే బండి పెడతా అన్నావు కదా. బండి 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 తెలుసా? తెలుసు. ఎవరు? నా దేవుడన్నా మోడీ. బండి కావాలంతే కదా? ఒక్క నిమిషం ఆగు. పండక్కి మీ నానే పెడతానన్నాడు. ఏం పెడతానన్నాడు మీ నాన్న? అది నీ పిల్ల. ఎవడు పిల్లలని? నాకు బండి కావాలి. నీకు బండి కావాలంతే కదా? మా మామగారి దగ్గరికి వెళ్దా. ఖచ్చితంగా పెడతారా? ఖచ్చితంగా పెడతాడు. మామా ఎవరు నువ్వు? నేను నీ అల్లుడిని. మరి వాడెవడు? నా అల్లుడు. మరి వీడెవడు? మీ అత్త మొగుణ్ణి. మీ అత్త మొగుణ్ణి. సంక్రాంతికి బండి పెడతానన్నావు కదా. పిండి వంటలా? పిండి వంటలు కాదురా. నేను కాదురా. గుర్తొచ్చింది, బండి. ఆ బండి ఏదో ఈడికి పెడితే ఈడు ఆడికి పెడతాడు, వీళ్ళిద్దరు కలిసి నాకు పెడతారు. ఓకే రండి, నాతో పాటు తీసుకెళ్తా. ఎక్కడికి? మా మామగారి ఇంటికి. ఎంతమంది ఉన్నారు మీరు? మామగారు చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. మా మామగారికి ఏమైంది? రాత్రి గుండె జబ్బుతో చనిపోయాడు. అవునా? పోతా పోతా నాకేమని ఇచ్చాడా? ఇచ్చాడు, బండి ఇచ్చాడు. అయితే తీసుకురా. అమ్మా ఇదిగో అల్లుడు, మా మామగారు కష్టార్జితం నీ చేతిలో పెడుతున్నా, తీసుకో. ఇదిగో అల్లుడు, మా మామగారి కష్టార్జితం నీకే. అల్లుడు ఇట్రా, మా మామగారి కష్టార్జితం నీకు పెడుతున్నా. ఏమండి, బండి వస్తే నన్ను ఊటికి తీసుకెళ్తా అన్నారు కదా, తీసుకెళ్తారా? ఏమే, దీని మీద కనీసం కోటి వరకు వెళ్తాం మనం. పళ్ళు రాలిపోతాయి. నీ గూడు చెదిరింది. జడ్జెస్, అల్లుడు గారికి ఇచ్చిన మర్యాద మీకు ఎలా అనిపించింది? శివాజీ గారు. బ్రహ్మాండంగా ఉంది కంటెంట్, సూపర్. భాస్కర్ గారు అండ్ టీమ్, నిజంగానే మీ కాన్సెప్ట్ బాగుంది. ఎవ్రీబడీ ఈస్ డన్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఖుష్బు గారు. జడ్జెస్ పండుగ రోజు మంచి కామెంట్స్ ఇచ్చారు. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.